హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా సిరీస్. ఈ రోజు చేయబోయే కర్రీ ఎండు రొయ్యల కర్రీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నన్ను మిస్ అవుతున్నారా? మీకోసమే ఈరోజు మంచిగా ఎండు రొయ్యల కర్రీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అలా బాగా డ్రై అయి ఉంటాయి. అంటే వర్షాకాలంలో చలికాలంలో కాస్త తేమతో ఉంటాయి, లోపల ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉంటాయేమో అని చెప్పేసి కొంచెం నాకు భయం వేస్తుంది. సో సమ్మర్ కాబట్టి చక్కగా బాగా డ్రై అయిపోయి చక్కగా బాగుంటాయి. సో నాకు ఎండు రొయ్యల కూర అంటే చాలా 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 ఇష్టం. మా మమ్మీ చేసేది ఎప్పుడు అసలు ఎంత బాగా అంటే ఓ 2 ముద్దలు ఎక్కువ తినేసేదాన్ని. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ చూపించాలని చెప్పేసి అనుకున్నాను. వెరీ సింపుల్, పెద్దగా ఆర్భాటం ఏమి ఉండదు. సో ఈరోజు ఎండు రొయ్యల కర్రీ. అయితే బిఫోర్ దట్ వీటిని మనం ఎలా దీన్ని ప్రాసెస్ కొంచెం మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నేను చెప్తాను కొంచెం. ఫస్ట్ అయితే ఇవి మనము ఇలా ముళ్ళులు స్టార్టింగ్లో ఇక్కడ ఉండే ఈ స్టార్టింగ్ ముళ్ళు తీసేసేయాలి. 1 మంచిగా దీన్ని ఏరుకొని, సో ఇవి మీసాలు అండ్ తోకలు కట్ చేసేసేయాలి. అయితే ఇవి స్మాల్ ఉంటే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం బిగ్లా స్మాల్ ఉంటే బాగుంటాయి. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి, కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంటాయి. ఇది మొత్తం నేను ఏం చేస్తానంటే ఒకటేసారి తెప్పించుకొని మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని, అంటే మా ఇంట్లో హోమ్ మేడ్స్ మొత్తం క్లీన్ చేసేస్తారు, బాక్స్ నింపేస్తారు. సో అలా చేసేసిన నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి చేసిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదన్నమాట. ఇందులో ఏది చెత్త ఉండదు. ఇలా స్మాల్ ఉంటేనే టేస్ట్ ఉంటాయి. సో ఇది నా చాయిస్. ఒకసారి మీరు కూడా మరీ పెద్ద పెద్ద రొయ్యలు కాకుండా ఇలా చిన్న చిన్న బుట్టి రొయ్యలు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా రొయ్యల కూరలోకి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈరోజు నేను ఎండు రొయ్యలని టమాటాతో మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇందులో స్పెషల్లీ మెంతి కూర వేస్తున్నాను. మెంతి కూర, టమాటా, ఎండు రొయ్యల కర్రీ. దీనికి కావాల్సింది పదార్థాలు: ఉల్లిపాయ 1, 4 టమాటోస్, మెంతి కూర అయితే 1 కట్ట, అండ్ రొయ్యలు అయితే నేను ఇంత తీసుకున్నాను. అండ్ కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇది మనం చేపల్లో వేసే జీలకర్ర, మెంతులు వేడి చేసి గ్రైండ్ చేసిన పొడి, అంటే ఫిష్ కర్రీలో వేస్తారు ఇది. అండ్ ఈ పొడి వచ్చేసి ఓమ పొడి కూడా కొంచెం వేయాలి. ఓమ, జీలకర్ర, మెంతులు అంటే గ్రైండ్ చేసిన పౌడర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తినాలి, ఇంకా నేను తక్కువే పెట్టాను. సో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు అద్దరిపోతుంది. అసలు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ చేసిన స్టైల్, సో నేను చేస్తున్నాను ఈరోజు. ఓకే, ఇంకా వంట స్టార్ట్ పెడదామా? చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎండు రొయ్యలు కొంచెం ఎక్కడెక్కడో వాళ్ళు ఎండబెట్టి అది ఎలా ఉంటుందో కదా, ఫస్ట్ దాన్ని కొంచెం వేడి నీళ్ళలో తీసేసుకుందాం. సో వేడి నీళ్ళు పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసి. అది కొంచెం వాటర్ హీట్ అయ్యాక హీట్ వాటర్లోంచి తీసుకోవాలి. ఎండు రొయ్యలు నిజంగా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. మీకు ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నిజంగా చాలా మందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం. నెక్స్ట్ నేను బొమ్మిడీలు కూడా నాకు చాలా ఇష్టం. బొమ్మిడీల కర్రీ కూడా చేసి చూపిస్తా. ఈరోజు మాత్రం నాకైతే స్మెల్కే ఇలా తినేసేయాలనిపిస్తుంది, ఇంకా స్టార్ట్ కాకముందే, అంత ఇష్టం. అయితే ఫ్రెండ్స్, ముందుగా టమాటోస్ వాష్ చేసుకుందామా? మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే ఉల్లిపాయను కూడా వాష్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి వాష్ చేశాను ఫ్రెండ్స్.
ఇది మళ్ళీ థర్డ్ టైం. నేను ఇంత సైలెంట్ గా నాకు చేయాలనిపించదు ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. మా వారు వస్తే ఏడిపిస్తాను, వస్తారో ఏమో చూద్దాం. అండ్ ఇప్పుడు మెంతి కూర వాష్ చేసుకుందాం. ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? బాగున్నానా? థ్యాంక్ యూ. బాగున్నానని చెప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే హీట్ ఎక్కింది చూడండి. ఎంత హీట్ ఉండాలా, ఇంత హీట్లో ఈ రొయ్యల్ని అందులో వేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కాసేపు ఉంచాలి. ఇంకా ఇందులోంచి తీసేయడమే. చూసారా ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో. ఇప్పుడు ఏంటంటే ఒక సంతోషం, ఇది కొంచెం వాటర్ మొత్తం ఇంకే వరకు కాసేపు పక్కన పెడదాం. అంతలోపు ఉల్లిపాయలు టమాటోస్ చాప్ చేసుకుందాం. అయితే ఒక్క ఉల్లిగడ్డనే అనుకున్నాం, కానీ ఎందుకో 2 వేద్దాం అనిపిస్తుంది. ఇంకోటి తీసుకొచ్చా. ఉల్లిగడ్డలు అంటే బాగా కళ్ళు మంట. అసలు సారు వస్తే, మా వారు వస్తే బాగుండే. మా వారు సారు ఎక్కడ నుంచి వస్తుందని తెలిసే కదా ఇది. ప్రామిస్ ఫ్రెండ్స్, నిజంగా తెలియదు. నా యూట్యూబర్ ఫ్రెండ్స్ అందరు నన్ను నమ్ముతారు, నేను నిజమే చెప్తా అని చెప్పేసి. కళ్ళు బాగా మండుతున్నాయి. కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. చేయాలి కదా ఫ్రెండ్స్, చేయాలా వద్దా చెప్పండి? ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి వచ్చిండ్రు కదా. జింగే 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 జా జింగే జా జింగే జింగే జా జింగే జా జింగే జింగే జా. ఎండు రొయ్యల కూర మంచిగా వేడి నీళ్ళలోంచి మంచిగా తీసేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. సో మీరు కొంచెం ఉల్లిపాయలు కట్ చేసేస్తే టమాటో నేను కట్ చేసుకుంటాను. అవును, నాకు అదే బాధగా ఉంది. హెల్ప్ ఏమో కానీ మా వారికి ఏమో నవ్వుతుండేనో ఏమో. బాబోయ్ 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 బాబోయ్, మీరు కట్ చేస్తే ఎలా ఉంటుందో. అంటే జెంట్స్ మంచిగా కట్ చేస్తారు ఉల్లిపాయలు అంటారు కదా, మెల్లిగా చేతులు స్టైల్గా కట్ చేయండి. స్టైల్గా చేయండి. మీరు కూడా కొంచెం చేయాలి, మీరు తింటారుగా. అలాగే దాన్ని ఇంకా అడ్డంలో కూడా చేయండి. కొద్దిగా మరీ పెద్దగా అయిపోతాయి కదా ఉల్లిపాయలు. అంటే ఎండు రొయ్యలు, మెంతి కూర కూడా వేస్తున్నా. మెంతి కూర కూడా వేస్తున్నా స్పెషల్. ఎందుకంటే మెంతి కూర టమాటా ఎంత బాగుంటుంది, అందులో ఇంకా రొయ్యలు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఒక కొత్త రెసిపీ అని నేను అనుకుంటున్నా. బట్ చాలామంది మెంతి కూర రొయ్యలు చేసే ఉంటారేమో. బట్ చేసి ఉండకపోతే మాత్రం మంచి కొత్త రెసిపీ అయితే అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. నేను చేసి తిన్నాను. అంటే ప్రయోగం చేస్తున్నావా లేకపోతే? లేదు, ఆల్రెడీ మెంతి కూరతో టమాటోతో నేను ఎండు రొయ్యల కర్రీ చేసా. భలే ఉంటుంది, మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. నిజంగా చెప్తున్నా, ఒక్క 2, 3, 4 ముద్దలు ఎక్కువే పోతుంది. రైస్కి బాగుంటుంది యాక్చువల్గా. కరకరలాడుతూ ఉంటాయి మధ్యలో మెంతి కూర టేస్ట్ అసలు వివచ్చంగా ఉంటుంది. అవునా? రెండా ఇప్పుడు అయిపోయిందా నా డ్యూటీ? మీ డ్యూటీ అయిపోయింది, కాకపోతే వీటిని కొంచెము అడ్డంలో కోసుకోవాలి ఇలా. మరి నాకెందుకు కళ్ళు మండదు? అవును, ఎందుకు మండాలి? నాకు కూడా మండుతలేదు ఇప్పుడు. నాకు మండవు తెలుసా? ఎందుకని? అంతే, కొందరికి చూస్తే కళ్ళు మంట. ఫ్రెండ్స్, వేసేసాడు. సరే చేసే మరి. లేదు ఉండండి, ఏదన్నా హెల్ప్ చేయండి. అయిపోయింది కదా, అన్నీ రెడీ ఉన్నాయి కదా. అవును. ఉల్లిపాయలు ఒక పాత్రలో తీసేసుకున్నాం. టమాటోస్ నేను కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇది గోర్ కట్ అయింది. అవునా? మళ్ళీ కట్ అయితే వేలు, మరి నాకు అనద్దు. జింగే జా జింగే జింగే జా 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 జింగే జింగే జా జింగే జా జింగే జింగే జా. ఏందన్నట్టు ఓరి వీడి వేషాలు సూపర్. ఏయ్ గాజు వాక పిల్ల, మేము గాజులో ఎవరు వీడియోస్ ఇలా చేస్తారు ఫ్రెండ్స్. పాపం చాలా బాగా చేస్తారు నిజంగా. నేనైతే ఇలా కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా 2 పెట్టేస్తాను. సో చూడండి,
ఇది మా వారి కటింగ్, ఇది నా కటింగ్. ఏంటో ఫ్రెండ్స్, మీరు నాన్ వెజ్ అయితేనే బాగా చూస్తున్నారు, వెజ్ అయితే సరిగా చూడట్లేదు. అందుకనే నేను ఇంకా వెజ్ చేయాలా మరి వద్దా? ఎందుకు నాకు నా ఫ్రెండ్స్ అది నేను చేసిన ఇది ఇంతే తెలుసా నీకు? ఇది పప్పు చారు. అవును, చాలా పప్పు చారు భలే చేశారు. చాలా మంది ట్రై చేశారంటే నాకు మీరు చేసిన పప్పు చారు చేసుకున్నామని చెప్పి. పప్పు చారు భలే చేశారు సారు, నిజంగా మస్తు టేస్ట్ ఉండే. ఆ రోజైతే నేను బాగా ఆవురావురమంటూ తిన్నా. మన కామెంట్లలో పెట్టారు కదా మీరు చేసిన పప్పు చారు చేసుకున్నామని. పెట్టారా? అవును. సో చక్కగా కట్ చేసేసాం, ఇందులో వేసుకుందాం. ఇంకా మొదలెడదామా? సో కర్రీ చేయడానికి కడాయి పెట్టేసుకున్నాము. మొదట ఫస్ట్ ఆయిల్ పట్టించిన గానుకు నూనె, ఇది కుసుమ ఆయిల్. మారుస్తుంటా, ఆయిల్స్ ఎప్పుడు ఒకటే తినకూడదు అని చెప్పేసి అంటారు కాబట్టి మారుస్తుంటాను. ఇది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు వీడియోలో చెప్తానంటే మీకు కూడా గుర్తుండడానికి. ఇప్పుడున్న యాజ్ అండ్ టుడే ప్రజెంట్ స్ట్రెస్లో అన్నీ మర్చిపోతున్నాం కదా ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు కొన్ని అలా టిప్స్ గుర్తు చేయడానికి. మంట కొంచెం ఆయిల్ వేసాను. ఇది మంచిగా కొంచెం బ్రౌన్ అయ్యేలాగా, ఇలా బ్రౌన్ అయ్యాయి ఫ్రెండ్స్. కొంచెం ఇంత బ్రౌన్ అయ్యేలాగా చేసుకోవాలి, కొంచెం కరకరలాడడానికి. ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఇద్దరమే, నేను మా వారు. ఈరోజు సాటర్డే. నా వీడియో తీసే అమ్మాయి పేరు అఖిల, నా జాంజిగిరి, నాకు చాలా ఇష్టం తను. ఇంకా తను సాటర్డే రోజు తినదు. సో రేపు నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో ఆమెకు రేపు ఫుల్గా ఫిష్ కర్రీ తినిపిస్తా. సో తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు కర్రీ చేద్దాం ఫ్రెండ్స్. కర్రీ కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, కానీ నేను అయినా కూడా కొంచెం తక్కువే వేస్తున్నాను. జీలకర్ర, కొంచెం లైట్ మెంతులు, ఆవాలు. జీలకర్ర కొంచెం అలా బ్రౌన్ అయ్యాక, ఎక్కువ కూడా కావద్దు, ఇంకా ఉల్లిపాయ. ఇప్పుడు పైనుంచి కరివేపాకు కొంచెం. అండ్ ఉల్లిపాయలు కొంచెం తొందరగా మెత్తపడాలంటే కొంచెం సాల్ట్ ఫస్టే వేయాలి. టర్మరిక్ పౌడర్. ఇప్పుడు మెంతి కూర. ఎక్కువ శాతం కర్రీస్లో అంటే వంకాయ మెంతి కూర, పెద్ద చిక్కుడు అంటే నాటు చిక్కుడు మెంతి కూర టమాటా, మెంతి కూర పెసరపప్పు, అంటే ఆల్మోస్ట్ మెంతి కూర తినడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మెంతిలో చాలా బాడీకి ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయంట, అందుకని చెప్పేసి. సో వీలైనంత మట్టుకు మీరు కూడా వాడండి. ఆకుకూర కూడా అండ్ చాలా మంచిది కూడా. చూస్తారా ఎలా చట్పట్లాడుతున్నాయి. ఇంత వేసాను, కొంచెమే అయింది చూడండి. ఫ్రై అయ్యి కొంచెమే అయ్యింది. టమాటోస్ మొత్తం మిడిలో వేసానండి. ఇంకా అలా కాసేపు అది కొంచెం ఇదయ్యేలాగా ఇంకా దీన్ని క్యాప్ పెట్టేద్దాం. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వావ్, ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసేయాలి. ఇంకా ఉప్పు, కారం, ఏమేమైతే మనం వేయాలనుకున్నామో ఇంగ్రీడియంట్స్. కారం 1 స్పూన్, ఇది స్మాల్ స్పూన్, ఎక్కువ తినం ఫ్రెండ్స్ కారం. ఇది ధనియాల పొడి అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసాను కొంచెం, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. జీలకర్ర, మెంతుల పొడి, ఇది ఫిష్ కర్రీలోనే వేస్తారు చాలా మట్టుకి, కానీ ఇందులో కూడా చాలా బాగుంటుంది. ఇది ఓమ పొడి, చాలా టేస్టీగా ఉంటుంది ఓమ పొడి వేస్తే. ఇది మొత్తం మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా మనం రొయ్యలు కలిపేద్దాం ఫ్రెండ్స్. చక్కగా
మంచిగా కుక్ కావాలి. ఈ టమాటాస్ మొత్తం స్మాష్ అయిపోవాలి. సో ఇంకా దీన్ని వదిలేద్దాం కాసేపు. కర్రీ మగ్గడానికి అలా పెట్టేసాము, చాలాసేపు అయింది. ఒక్కసారి చూద్దాం. మంచిగా అలాగే సిమ్లో చేశాను ఫ్రెండ్స్. మంచిగా మగ్గిపోయింది. మిడిల్లో నేను ఒక్కసారి కలిపాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా మధ్యలో ఇలా ఇది మధ్యలో పెట్టేసి ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ పోయాలి, కొంచెం లైట్గా ఇంత కొంచెం పోసి ఇంకా ఈ రొయ్యలు ఇందులో వేసేసేయాలి. అలా వేయడం మూలంగా కొంచెం ఈ రొయ్యలు అనేటివి చాలా క్రిస్పీగా అలా మనం తింటుంటే పళ్ళ కింద. ఇప్పుడు ఇంకా దీన్ని కలుపుతూనే ఉండాలి. టోటల్ ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. రొయ్యలు వేసాను, వేసిన తర్వాత కలిపాను. వావ్, ఇదే నేను అనేది డ్రై రోస్ట్. మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మంచి హై ఫ్లేమ్ పైన ఒక్కసారి ఇంకా కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. మంచిగా చాలా బాగా ఫ్రై అయింది. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా రొయ్యలు కూడా కరకరలాడుతాయి అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇలా దగ్గరికి ఇంకా స్టవ్ ఆపేసేద్దాం, ఇంకా తినడమే. కర్రీ అయితే సూపర్గా ఫినిష్ అయిపోయింది. ఇంకా తినడం ఒకటే ఆలస్యం. ఇంకా దీన్ని టేబుల్ మీద తీసుకెళ్ళి పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్, ఎండు రొయ్యల కర్రీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దామా? ఇంకా మా వారు నేను ఇద్దరం ఎట్ ఏ టైం ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. కాబట్టి సో టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి చెప్పండి. స్పీచ్లెస్ ఫ్రెండ్స్. నాకైతే ఇంకా తనకి ఎలా ఉందో నాకు తెలియదు. నాకు చాలా ఇష్టం ఇది కాబట్టి సేమ్ మా అమ్మ చేతి వంట అలాగే ఉంది. రొయ్యలు మాత్రం కరకరలాడుతున్నాయి మధ్యలో. ఎమ్మె ఎమ్మె వాట్ యూ. ఏముంది, నా డైలాగ్ నువ్వు చెప్పేస్తున్నావు ఏంటి అంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అది చెప్పాలనుకున్నా కదా, నువ్వే చెప్పేసావు. ఇంకా నాదేముంది, తినడం తప్ప. సూపర్. నిజంగా ఆడియన్స్ చాలా బాగుంది. ఒకటి నిజం చెప్పాలంటే, ఈ టేస్ట్ గురించి మీకు చెప్పడానికి ఈ తినడం డిస్టర్బ్ అయిపోద్దేమో అని నేను దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా. మీ లతాశ్రీ గారు చెప్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పీచ్లెస్ అని చెప్పాను. మా మమ్మీ వండిన రొయ్యల కూర అండ్ చాలా రోజుల తర్వాత తిన్నాను. అండ్ ఈ రెసిపీ కూడా మీరు మీ ఇంట్లో చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను కొంచెం రైస్ పెట్టుకొని కూడా రైస్తో తింటే బాగుంటుంది అని చెప్పాను. రైస్తో కూడా తిని చూపిస్తాను. నాకు కొంచెం మిగిలించు, నేను రేపు లంచ్ టైంలో తింటాను. ఎందుకంటే నైట్ ఫ్రెండ్స్, నేను నైట్ ఉట్టి రోటీయే, అందుకోసం ఇప్పుడు ఓకే. రైస్తో అదృష్టం లేదు. నువ్వు తిన్నా నేను తిన్నట్టే కదా. మీరు ఎలా అంటే అదే. ఇంకేం లేదు, తింటున్నా. సో రైస్ తోటి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా చూసి ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఒక కొత్త వీడియోతో మీ ముందర ఉంటాను. అంతవరకు బాయ్, టాటా.